తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో కాదంటే అవునన్లే సినిమా నుంచి ఈనాటి అలా మొదలైంది సినిమా వరకు ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు. ఆయన ఎవరో కాదు, మన అనంత్ శ్రీరామ్ గారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం రండి. హలో అనంత్ శ్రీరామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్గా అనంత్ శ్రీరామ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో దాని గురించి అంటే సాంగ్స్ వాటి గురించి పక్కన పెడితే ముందుగా మీ గురించి మాకేమైనా చెప్పండి, అంటే తెలియని విషయాలు. అంటే ఏ ఆస్పెక్ట్లో కావాలి మీకు? ఎలా అయినా పర్లేదు, అంటే సాంగ్స్ గురించి అయితే నేను తర్వాత అడుగుతాను, బట్ దానికి ముందుగా మాకు తెలియని విషయాలు ఏమన్నా మా ప్రేక్షకులకు చెప్తే బాగుంటుంది. తెలియని విషయాలు అంటే మీ లైఫ్ స్టైల్ కానీ ఏదన్నా పర్సనల్ విషయాలు కానీ. తెలియని విషయం ఏంటంటే సినిమా రచయితగా ఈ కళారంగంలో నేను పరిచయం, సినిమా పాటల రచయితగా. కాకపోతే నా కళారంగంలో నా మొదటి అడుగు రంగస్థలం మీద జరిగింది. ఒకటో తరగతి, రెండో తరగతి ఆ వయసులో శ్రీకృష్ణుడు, ప్రహ్లాదుడు ఇలాంటి పాత్రలు స్టేజ్ మీద పోషిస్తూ ఉండేవాడిని అనమాట. ఈ పాటలకి పునాది అక్కడే కలిగింది. ఎవరికైనా నాటకం అంటే నటన వైపు ఆసక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నాటకాల్లో పద్యాలు అవే పాడేటప్పుడు ఆ పద్యాల్లో ఉన్న సాహిత్యం, తర్వాత ఆ డైలాగ్స్లో వచ్చే ఆ ప్రాసలు, వాటికి ఆకర్షితున్నాయి. ఆ నటన అనే దాన్ని పక్కన పెట్టి సాహిత్యం వైపు అడుగువేయడం జరిగింది. నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు భక్త ఆంజనేయ అన్న నాటకంలో ఆంజనేయ స్వామి పాత్ర వేసేవాడిని అనమాట. ఆ భక్తలో కాకి తావత్తు తీసి కావత్తు పెట్టేవారు, బక్క ఆంజనేయ అని పిలిచేవారు అనమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇంత సొంతంగా ఉంటాడా అని అప్పుడు, కాకపోతే అప్పుడు ఏదో పద్యాలు అవి పాడుతుందని చెప్పి పెంచుకుని అలా వేసేవారు. తర్వాత అర్థమైంది నటనకు కాదు రచనకే ఎక్కువ నేను బాగా సరిపోతానని చెప్పి ఆ నటన నుంచి రచనకి ఇలాగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. మీరు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో డిగ్రీ చేశారు కదండి, మరి మీరు ఫైనల్ ఇయర్ వరకు చేశారు, ఆ తర్వాత డిస్కంటిన్యూ చేశాను ఎందుకంటే విరక్తి కలిగింది నాకు, అందుకని ఇలా డిస్కంటిన్యూ చేశానని చెప్పారు. అసలు ఆ విరక్తి మీకు ఎందుకు కలిగింది? ఎందుకు అంటే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంచి కాలేజ్, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు చూస్తే మామూలు చిన్న చిన్న కాలేజీలకు కూడా ఒక ఆడిటోరియం లాంటిది ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రోగ్రాం జరగాలంటే ఒక సిమెంట్ దిమ్మ మీద చేస్తారనమాట. అంటే కళారంగానికి ఇక్కడ ప్రాముఖ్యత తక్కువ. ఎప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తూనే ఉంటారు, ఈరోజు ఆడిటోరియం కట్టడానికి నేను రెడీ అయ్యాను, నెక్స్ట్ ఇయర్ మనకు ఆడిటోరియం వస్తుందని. అలా ఏ సంవత్సరం నేను చదివిన 3 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో జరగలేదు. అది ఒక చిన్న ఉదాహరణ అనమాట. ఎన్బిఏ గ్రేడింగ్కి ఎన్బిఏ అన్న బోర్డు వచ్చిందని చెప్పి ఆ సంవత్సరం కల్చరల్స్ చేశారు, కానీ తర్వాత మేము అడిగిన ఎన్నాళ్ళకైనా ఆ కల్చరల్స్కి మాకు ప్రోత్సాహం లభించేది కాదు. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చేరింది కేవలం చదవడానికే కాదు, నా కళని నిరూపించడానికి, నాలాంటి వాళ్ళని నలుగురిని కలుసుకుని అభివృద్ధి చేసుకోవడానికే చేరాను. కానీ కేవలం ఈ చదువుకోవడం కోసం ఈ డ్రాఫ్టర్లు, ఈ ల్యాబ్లు, ఈ చార్ట్లు మనకెందుకు అని చెప్పి ఎక్కువ విరక్తి వచ్చింది. అదీ కాక అక్కడ చూస్తే ఎక్కువ గేట్ ర్యాంకులు వచ్చినాయా, ఎక్కువ పర్సంటేజ్లు వచ్చినాయి, ఇవే చూస్తారు. కానీ ఒక కళాకారుడు అన్నవాడు ఉంటే అతనికి కొద్దిగా చదువు రాకపోతే చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసి మానేయాలన్న నిర్ణయానికి వచ్చాను. అప్పుడు కొంతమంది లెక్చరర్స్ ఈ పాటలు పొట్ట నింపుతాయా నీకు అని చెప్పి అడుగుతూ ఉండేవారు అనమాట. ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి ఇంజనీరింగ్ లెక్చరర్ అయినందుకే ఆ అర్హత వాళ్ళకి వచ్చింది. కాబట్టి అలాంటి డిగ్రీలు అలాంటి పట్టాలు ఏమీ లేకుండా పాటలతోనే ఒక స్థాయి జీవితాన్ని గడపచ్చు అని నిరూపించుదామని చెప్పి మానేయడం జరిగింది. అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అసలు ఇలా రాయాలి సాంగ్స్ అని చెప్పి? ఇన్స్పిరేషన్ ఎవరు? సినిమా పాటల వరకు పాటలు రాయడం మొదలుపెట్టినప్పుడు సీతారామ శాస్త్రి గారు నాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉండేవారు. స్వాతికిరణం, ముఖ్యంగా స్వాతికిరణం పాటలు. తర్వాత ఒక ఇంటర్ ఆ టైంకి వచ్చేటప్పటికి పాటల్లో ప్రాసల మీద వాటి మీద క్రేజ్ పెరిగే కొద్దీ వేటూరు గారి పాటలు అంటే చాలా మక్కువ చూపెట్టేవాడిని. సినిమా రంగంకి వచ్చిన తర్వాత ఈ పాటని సామాన్యుడికి చేర్చడం అనే ప్రక్రియ ఎంత కష్టమో తెలిసిన తర్వాత చంద్రబోస్ గారి పాటలకి అభిమాని అయ్యానండి. ఎక్కువ వీళ్ళ ముగ్గురి ప్రభావం నా పాటల మీద ఉంటుంది. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే మీ ఫాదర్ కూడా ఏదో రాస్తూ ఉండేవాళ్ళు అని చెప్పారు. సో దానివల్ల మీకు అలా ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నారు. అంటే నాలో
కళ మీద ఆసక్తి కలగడానికి కారణం మా నాన్నగారే. ఎందుకంటే ఆయన తెలుగు పద్యాలని చాలా శ్రావ్యంగా పాడతారు. ఆయన పాడి పద్యాలు వింటూ ఆయన గొంతుల ద్వారా నాకు సాహిత్యం ఎక్కువ పరిచయం అయింది, తెలుగు సాహిత్యం. మొదటి నుంచి ఆయన గొంతు ద్వారా ఎక్కువ పరిచయం అయింది. తర్వాత చిన్నప్పుడు నేను వేసిన నాటకాలన్నీ ఆయనే రాస్తూ ఉండేవారు. అలాగా రచన మీద ఆసక్తి కలిగించారు నాకు. అయితే ఆ రచన, ఆయన చేసే రచనలు ఎందుకు ఎక్కువ ప్రజాదరణ పొందట్లేదు, గొప్ప గొప్ప వాళ్ళే ఆ రచనలు పొగుడుతున్నారు కానీ సామాన్యుడికి వచ్చేటప్పటికి ఎందుకు కలగట్లేదు అని ఆలోచించేటప్పటికి సినిమా పాట ఒక్కటే ప్రజలకు బాగా చేరువగలదు అని నిర్ణయించుకుని సినిమా పాటల వైపు నా సాధన కొనసాగించడం జరిగింది. కాబట్టి నాకు మనిషిగానే కాకుండా రచయితగా కూడా జన్మనిచ్చిన మా నాన్నగారే అని భావిస్తున్నాను. మీరు మొదటి సినిమాకి మీకు అవకాశం సత్యం గారు ఇచ్చారని చెప్పారు. అంటే మేము విన్నాం సత్యం గారి ద్వారా మీరు వచ్చారని. సో అంటే ఒకటే సినిమాలో అన్ని పాటలు రాశారు మీరు. ఫస్ట్ మూవీకే అన్ని సాంగ్స్ రాశారు, ఏదో ఒక సాంగ్ 2 సాంగ్స్ అని కాకుండా. మరి ఫస్ట్ మూవీకే అన్ని సాంగ్స్ రాసే అవకాశం మేబీ మీకే వచ్చి ఉండొచ్చు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు పాట ప్రొడ్యూసర్ని కలిసిన వెంటనే ఈ సినిమాలో నువ్వు అన్ని పాటలు రాస్తున్నావు అని అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు నిజంగానే షాక్ అయ్యి ఒక పాట కూడా రాయగలిగేవాడిని కాదేమో. ఆ అవకాశం ఒక పాట తర్వాత ఒక పాట అలాగా ముందు సింగిల్ కార్డ్ అనుకోకుండా ఒక పాట బాగుందని ఇంకో పాట, ఆ పాట బాగుందని ఇంకో పాట, అలా 6 పాటలు ఇచ్చేటప్పటికి 6 పాటలు అయిన తర్వాత ఓహో ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాసానా అని అప్పుడు ఆశ్చర్యపోయాను అనమాట. తర్వాత ఆ 6 పాటలు రాయడం వల్ల అది ఎందుకు ఉపయోగపడిందంటే ఆ సినిమాలో 6 సన్నివేశాలు, ఒక ఐటమ్ సాంగ్ అవ్వచ్చు, ఒక కాలేజ్ సాంగ్ అవ్వచ్చు, ఒక విరహగీతం అవ్వచ్చు, ఒక డ్యూయట్ అవ్వచ్చు, ఇలాగా అన్ని రకాలు ఉండేటప్పటికి మొదటి సినిమా ఆడియో సీడీ అనేది నాకు ఒక డెమోలాగా ఉపయోగపడింది. ఎవరికైనా నేను ఇలాంటి పాటలు రాయగలనండి అని చెప్పడానికి. అలాంటి సమయంలో ఆ సీడీని నేను చిరంజీవి గారికి వినిపించడం జరిగింది. వెంటనే చిరంజీవి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. స్టాలిన్ మూవీలో అందరివాడండి. అందరివాడు ఫస్ట్ మూవీ మీరు రాసింది చిరంజీవి గారికి అందరివాడు. అందరివాడులో ఓ పడుచు బంగారమా పలకవే సరిగమా ఈ పాట రాసింది. మరి చిరంజీవి గారు సెకండ్ మూవీకే మీకు ఆయన దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ పెద్ద ఫ్యాన్సే. మరి మీకు ఎలా అనిపించింది? ఇక చిరంజీవి గారి సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి అనుభూతి అంటే అది నిజంగా మేఘాలను తాకిన అనుభూతి అనే చెప్పాలి. నిజానికి ఆయన మేఘాలను తాకించారు నన్ను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కింది చిరంజీవి గారి అందరివాడి పాటకి. దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి ఆ లిరిక్ తీసుకెళ్ళడానికి అప్పుడు పంపించారు అనమాట. మీరు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చాలా మీరు రాశారట సాంగ్స్, ఒక 20 లైన్స్ వరకు రాసిన తర్వాత కూడా ఆయన నచ్చలేదు, కొన్ని లాస్ట్ లైన్ వినిపించినప్పుడు ఆయన ఓకే చేశారని చెప్పారు. ఇది ఏ పాటకంటే మీరు అన్న సంఘటన జరిగింది రబ్బర్ గాజుల పాటకండి. రబ్బర్ గాజులు పాట అరకు వ్యాలీలో మేము రాసాం అన్నమాట. కీరవాణి గారి పద్ధతి ఏంటంటే ముందు ట్యూన్ ఇచ్చేయడం, లేకపోతే ముందు లిరిక్ ఇమ్మడం, అలా కాకుండా కంపోజింగ్కి లిరిక్ రైటర్ని, పాటల రచయితని కూడా రప్పించుకుని డిస్కస్ చేస్తూ పాలు పంచుకుంటూ ఇలాగా ఈ సిచ్యువేషన్ ఇది, ఇలాంటి లైన్లు రాద్దాం అని మాట్లాడుకుంటూ ముందు మనకి లైన్ వస్తే ఆ లైన్ తీసుకోవడం, లేకపోతే ముందు ఆయనకి ట్యూన్ వస్తే ఈ ట్యూన్కి రండి అని చెప్పడం అలా జరుగుతుంటుంది. ఆ విధంగా రాజమౌళి గారికి కూడా ఆ పద్ధతి ఇష్టం. ఎందుకంటే మనం ఒక 2 పల్లవులు ఇచ్చిన, మ్యూజిక్ డైరెక్టర్ ఒక 2 ట్యూన్లు ఇచ్చిన ఆయన దగ్గర 4 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే రబ్బర్ గాజులు అనేది ఒక కమర్షియల్ డ్యూయట్ రాయాలి. దానికి ఏంటంటే కమర్షియల్ డ్యూయట్ అనేటప్పటికి మొదలుపెట్టే ముందు ఎవరికి అంత స్పష్టత ఉండదు. ఇలాంటి అంటే జానపద శైలిలో వెళ్దామా, లేకపోతే మంచి తమిళ్ వాళ్ళు వాడే అలాంటి ఆ బాణీలో నాటు కొట్టుల్లో వెళ్దామా, అది ముందు ఎవరికి స్పష్టత రాదు. ఆ సన్నివేశానికి ఫస్ట్ పల్లవి ఇది అని అనుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. కాబట్టి అలాగ ఒక 20 పల్లవులు, నేను 10 పల్లవులు, ఆయన 10 ట్యూన్లు అలా చేయడం, ఒక 20 దాటి పల్లవులు అయిన తర్వాత ఆయనకి సంతృప్తి కుదరపోయేటప్పటికి ఆ తర్వాత రోజు ఆలోచించాను పల్లవి. అదేంటంటే అరకు వ్యాలీలో నాకు ఇచ్చిన రూమ్లో ఒక గిరిజన యువతి ఇలా తట్ట ఎత్తుకుని నుంచున్న ఒక పెయింటింగ్ ఉందన్నమాట. ఆ అమ్మాయి చేతికి నిండా ఇలా గాజులు ఉన్నాయి, రబ్బర్ గాజులు. ఆ రబ్బర్ గాజులు చూసి ఇదే స్టార్టింగ్ పదం పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఆ పల్లవి రాశాను. ఆ తర్వాత రోజు ఈ అన్ని పల్లవులతో పాటు ఈ పల్లవి వినిపించినప్పుడు ఇది చాలా బాగుంది, ఇది బాగా మంచి హిట్ అవుద్ది కాబట్టి ఇది వాడుకుందాం పెద్దన్న అని చెప్పి కీరవాణి గారిని అడిగారు. సో ఆ పాట అలా పుట్టిందని.
అంటే మీరు సిచ్యువేషన్స్ తగ్గట్టు సాంగ్స్ రాస్తారా, లేకపోతే అసలు ఎలా రాస్తారు మీరు సాంగ్స్? మ్యూజిక్ తర్వాత సాంగ్స్ రాయడం జరుగుతుందా, లేకపోతే సాంగ్స్ రాసిన తర్వాత మ్యూజిక్ చేస్తారా? 90% ట్యూన్ బాణీ ఇచ్చిన తర్వాతే పాట రాస్తాం ఇప్పటి కాలంలో. కాకపోతే కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు కట్టగలరు కాబట్టి అప్పుడప్పుడు మంచి లిరిక్ ఏమన్నా తట్టినా ఆ సన్నివేశానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ యువతరం కూడా ముందు సాహిత్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారండి ఇప్పుడిప్పుడు వచ్చే సంగీత దర్శకులు. అంటే మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? ఒక మెలోడీ సాంగ్స్ ఇష్టమా, లేదంటే మాస్ టచ్ ఉండే సాంగ్స్ నచ్చుతాయా? అది నా మనసు మారుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ నెలంతా ఎక్కువ లవ్ సాంగ్స్ రాసి కొంచెం విసుగు పుట్టినప్పుడు ఏదైనా మంచి ఐటమ్ సాంగ్ వస్తే బాగుంటుంది. ఐటమ్ సాంగ్ వచ్చిన తర్వాత ఒకవేళ అది హిట్ అయితే ఒక 2-3 సాంగ్లు అలాంటివి వస్తాయి కదండి, అప్పుడు అది బోర్ కొట్టి ఏదైనా ఒక ట్రాజడీ సాంగ్ రాస్తే బాగుంటుంది. ఎక్కువ నేను ఇష్టపడేది ఏంటంటే ఇవన్నీ స్థూలంగా చూస్తే బహుముఖ ప్రజ్ఞని ఎక్కువ ఇష్టపడతాను, అంటే అన్ని రకాల పాటలు రాయడానికి. ఇక కంపోజింగ్ విషయంలోకి వస్తే అంటే ఎలాంటి ట్యూన్లకి రాయడానికి ఇష్టపడతాను అంటే మన కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన బాణీలకి ఎక్కువ రాయడానికి ఇష్టపడతాను. అంటే మీకు మ్యూజిక్ ఏమన్నా మీరు నేర్చుకున్నారా అంతకుముందు, లేదంటే ఎలా రాస్తారు? అంటే మా నాన్నగారు పద్యాలు పాడేటప్పుడు ఒక పద్యాన్ని ఒక రాగంలో పాడుతూ ఉండేవారండి. ఆయన ద్వారా ఆ రాగఛాయలు కొంచెం అలవాటైనాయి. అది కాక ఊళ్ళో భజనలు చేస్తున్నప్పుడు హార్మోని పక్కన కూర్చుని వాళ్ళని ఇదే రాగం అండి ఇలా అడగడం, ఎంక్వైరీ చేయడం తప్పితే నేను శాస్త్రీయంగా నేర్చుకున్నది ఏం లేదు సంగీతం. అంటే ఇంకా ఖాళీ టైంలో సాంగ్సే కాకుండా ఇంకా మీరు ఎలాంటి అది కూడా అంటే సాంగ్స్ రాయటమే కాకుండా మిగతా ఏం చేస్తారు? అంటే సాంగ్స్ రాయడానికి ఎక్కువ సమయం కేటాయించవసరం లేదండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు రాసేస్తే సరిపోద్ది. ఎక్కువ ఖాళీ టైంలో చేయాల్సింది ఏంటంటే పుస్తక పఠనం అండి. అది ఇక్కడికి వచ్చిన తర్వాతే పెద్దలు చెప్పడం వల్ల అలవాటైందండి. ఆ పుస్తక పఠనం కూడా ఈరోజు సిడ్నీ షెల్డన్ నవల చదివితే తర్వాత ఏదో దాశరథి రంగాచారి గారు వేదం జీవన్నాథం ఇలా అన్ని కోణాల్లోనూ మన జ్ఞానాన్ని విస్తరించగలిగితే అది మనకి మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. ఏదైనా పాట రాసే ముందు ఏదైనా ఒక అరుదైన సన్నివేశం రాయడానికి ఎదురైనప్పుడు అరుదైన సన్నివేశం ఉన్న పాట వచ్చినప్పుడు మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ బుక్ మనం చదివాం కదా, ఇలాంటి పుస్తకం చదివాం కదా అని. ఇంకా ఖాళీ సమయాన్ని ఎక్కువ దానికి కేటాయిస్తాను. అది కాక ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూడడం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న 24 గంటల న్యూస్ ఛానల్ వల్ల సమాజాన్ని ఎక్కువ మనం త్వరగా అర్థం చేసుకోవడానికి వీలుంటుందండి. బ్రేకింగ్ న్యూస్లని అవన్నీ ఎప్పటికప్పుడు సమాచారం మనకు అందుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చే కొన్ని ఫీచర్స్ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ, తర్వాత కొన్ని మిస్టరీ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒకేసారి ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తాయి. ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాను. అది తప్పితే ఇంకా ఖాళీ దొరికితే వరల్డ్ కప్ సీజన్ కాబట్టి ఇలా క్రికెట్ చూడడం ఇలా. కానీ మీరు రాసిన మ్యూజిక్స్లో అన్నీ చాలా బాగా హిట్ అయినాయి. అసలు అంత పెద్ద బ్యానర్స్కి మీరు రాశారు. ఒక అరుంధతి తీసుకుంటే ఆ మూవీకి రాశారు. రీసెంట్గా అలా మొదలైంది ఈ మూవీకి కూడా మీరు రాశారు. సో అన్నిట్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? అంటే రిజల్ట్ని ఆధారంగా చేసుకోకపోతే, అంటే ఈ పాట ఎక్కువ హిట్ అయింది అన్న దాన్ని ప్రాతిపదికగా పెట్టుకోకపోతే నాకు ఇష్టమైన సాంగు సంగమం చిత్రంలో కీరవాణి గారి కంపోజిషన్లోనే వచ్చిన పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే. ఈ పాట చాలా ఇష్టం. ఎప్పుడో 60ఏళ్ళలో సాంగ్స్ కూడా మీరు చాలా బాగా పాడుతున్నారు. మేబీ సాంగ్స్ కూడా పాడతారేమో తర్వాత. లేదండి, అంత ప్రమాదానికి గురి చేయనివ్వండి. లేదు అంటే మీకు మెలోడీ సాంగ్ పాడారు కదా ఇప్పుడు, నిజంగా అది చాలా బాగా పాడారు. అందుకే నేను ఇందాక అడిగాను సాంగ్ సంగీతం ఏమన్నా నేర్చుకున్నారా ఏంటి అని. అంటే సినిమా పాటల రచయితకి కాస్త పాడగలగడం లేకపోతే సంగీతం మీద కాస్త అవగాహన ఉంటే కొంచెం జనరంజకంగా పాటలు రాయడానికి అది ఉపకరిస్తుంది. అంత మాత్రం మనం పాడేద్దామని చెప్పి మైక్ ముందుకు వెళ్తే మాత్రం రాసినప్పుడు ఎన్ని ప్రశంసలు వచ్చినాయో పాడినప్పుడు అన్ని విమర్శలు కూడా వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఏమి ఇష్టం ఇలా మ్యూజిక్ అది కాకుండా ఇంకా మీకు ఏమంటే ఇష్టం? నాకు ఎక్కువ ఇప్పుడు ఆధునిక యుగంలో మనకు బాగా హెల్ప్ చేసి సెల్ ఫోన్లు అండి. ఎందుకంటే బాపట్లలో నేను ఇంజనీరింగ్ చదువును వదిలిపెట్టేసిన అక్కడ స్నేహితులను ఎవరిని వదిలిపెట్టలేదు. నిజానికి మంచి స్నేహితులను ఇచ్చింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళంతా వాళ్ళ వృత్తుల ప్రకారం అమెరికా కానీ ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ అలా ఉన్నారు. వాళ్ళందరితోనూ అప్పుడు
గంటలు గంటలు ఏ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఏ చాట్ బండార్ దగ్గర కూర్చుని సొల్లువాగుడు వేసుకోవడం ఆ రోజుల్ని మిస్ అవ్వడం ఇష్టం లేనప్పుడు ఈ సెల్ ఫోనే ఉపయోగపడుతుంది అనమాట. అమెరికా ఫోన్ అయినా సరే వారానికి ఒక 2 గంటలు వాళ్ళతో మాట్లాడితే పూర్తిగా ఆ వారంలో ఉన్న ఒత్తిళ్ళు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ వారంలో కొత్త రోజుని అలా తాజాగా ప్రారంభించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటానండి. ఇప్పుడు అలా సెల్ ఫోన్ మీద కూడా ఏదన్నా పాట రాసే అవకాశం ఏమైనా ఉందా తర్వాత మాకు? ఇంకా సెల్ ఫోన్ అంత ప్రభావితం చేయలేదు, నన్ను ఎంటర్టైన్ చేసిందే కానీ ఇంకా పాట రాసి అంత ప్రభావితం చేయలేదు. ఒకవేళ సినిమా సన్నివేశాల్లో ఏమన్నా కుదిరితే తప్పకుండా రాస్తాను. అంటే మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్న సాంగ్స్ అలా ఏమైనా ఉంటాయా, లేదంటే అప్పటికప్పుడు ఉంటాయా? అంటే రాసి పెట్టుకున్నాయి ఈ కాలంలో ఉపయోగపడవండి. ఎందుకంటే ఒకప్పుడు అలా చేసేవారు, సన్నివేశాలు చాలా జనరల్గా ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యువ దర్శకులందరూ మంచి సవాళ్ళు విసురుతున్నారు సన్నివేశాలతో. మనం ఎప్పుడో రాసి పెట్టుకున్న పాట వాడదామంటే అలా కుదరదు. అదిని మీకు ముందు చెప్పినట్టు 90% బాణీలకే రాస్తున్నాం కాబట్టి, ఇచ్చిన ట్యూన్లకే రాస్తున్నాం కాబట్టి మనం రాసి పెట్టుకున్న పాట ఆ ట్యూన్కి ఇమర్చడం అనేది చాలా కష్టం. అందుకని ఎక్కువ ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తూ ఉంటాను పాటలు. వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పినప్పుడు రాసేస్తారు అంతే. ఇంకా ఏ మూవీస్కి మీరు రాస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు రాబోయే సినిమాలు మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది కదండి, దిల్ రాజు గారు, ప్రభాస్ గారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. దాంట్లో ఒక 4 పాటలు రాస్తున్నానండి. తర్వాత రాజన్న నాగార్జున గారిది, అది కీరవాణి గారి మ్యూజిక్. సుకుమార్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రాస్తున్నాను. ఇలా ఉన్నాయండి సినిమాలు. అంటే మీరు తెలుగే కాకుండా తమిళ్, హిందీ అలా కూడా ఏమైనా రాద్దాం అనుకుంటున్నారా? లేదండి, నాకు నిజానికి తెలుగు తప్ప ఇంకే భాష రాదండి. ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు నాకు. కాబట్టి తెలుగులోనే ఎంతవరకైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ప్రెజెంట్ అవే కదా మూవీస్ మీరు చెప్పింది? అవునండి. చిన్నప్పుడు డ్రామా ఏదో చేశాను స్టేజ్ మీద ఆంజనేయ స్వామి లాగా అని చెప్పారు. మరి ఇప్పుడు మీకున్న సినిమా అంటే అందరితో మీరు మాట్లాడుతూ ఉంటారు, సో చాలా టచ్ అది ఉంటుంది. సో మరి ఇప్పుడు కూడా ఏదన్నా యాక్టింగ్ చేయాలి అలా ఏమన్నా అనుకుంటున్నారా? అందరితో ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని ఒక చిన్న పాత్ర వేయచ్చు కదా అనే కదా. అదే ఉన్న పరిచయాలు బాగున్నాయి, వాటిని చెడగొట్టుకోవడం ఇష్టం లేదండి మళ్ళీ నాకు. ఎందుకంటే పాటలు అంటే చివరిదాకా కొన ఊపిరి దాకా రాయగలనన్న నమ్మకం ఉంది. ఆ నటన ఎంతవరకు చేయగలనో నాకు తెలియదు. అండ్ ఆ నాటకాలు వేసినప్పుడే నటనకి నేను సరిపోను అని నిర్ణయించుకున్నాను. రచనకి ఎంత బాగా సరిపోతాను, నటనకి అంత సరిపోను అని నిర్ణయించుకున్నప్పుడు మళ్ళీ ఈ పరిచయాలను ఉపయోగించి ఏదో దాంట్లో వేసి ఆపాసపాలయ్యి అటు పాటలో లేక ఇటు నటన లేక అవడం కంటే హ్యాపీగా ఈ ట్రాక్లో ఆనందంగా గడిచిపోవడం మంచిది అనుకుంటున్నాను. అదీ కాక ఎక్కువ ఉదాహరణలు చూడండి, ఒక రంగంలో బాగా 24 క్రాఫ్ట్లో ఒక రంగంలో బాగా పాపులర్ అయిన తర్వాత ఇంకో రంగానికి డీవియేట్ అయిన వాళ్ళు 80% ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. ఆ ముందు ఉన్న రంగం కూడా వాళ్ళకి చేతికి అందకుండా పోయింది. అందుకని అలాంటి రిస్క్లేని నేను తీసుకోదలుచుకోలేదు. పాట రాయడం నాకు బాగా వచ్చు. పాట ఎలాంటి పాట అయినా ఎలాంటి సన్నివేశానికైనా రాస్తాను, రాయడానికి ప్రయత్నిస్తాను. రాయాలన్న ఆసక్తి ఉంది కాబట్టి ఈ రంగంలో ఎన్నాళ్ళైనా కొనసాగుతాను. అంటే మీరు చిన్న బ్యానర్స్కి సాంగ్స్ రాస్తారు, అలాగే పెద్ద బ్యానర్స్కి కూడా సాంగ్స్ రాస్తారు. మరి రెమ్యూనరేషన్ పట్టి సాంగ్స్ రాయడం జరుగుతుందా, లేకపోతే ఏ బ్యానర్కైనా ఒకేలాగా సాంగ్స్ రాస్తారా? పారితోషికం విషయానికి వస్తే పెద్ద బ్యానర్కి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది, చిన్న బ్యానర్కి తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నా పారితోషికాలు అయితే ఒక 10 రూపాయలు పెద్ద బ్యానర్ తీసుకున్నాను అనుకోండి, దాని నిష్పత్తి చూడండి. 2 రూపాయలు చిన్న బ్యానర్ తీసుకుని వర్క్ చేసినవి కూడా ఉన్నాయి ఈ కాలంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు మొన్న సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ చిన్న సినిమాల్లో 100కి 100 మార్కులు వేయించుకున్నది అలా మొదలైంది. అలా మొదలైంది లాంటి సినిమాలు నేను మిస్ కాలేనండి. ఎందుకంటే ఇది ఏ సినిమా హిట్ అవుద్ది అనేది చెప్పే జ్యోతిష్యం మన ఇండస్ట్రీలో లేదు. కాబట్టి ప్రతి సినిమా రాయాలంటే ప్రతి వారికి అందుబాటులో ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇంత తక్కువకి రాస్తాను కదా అని చెప్పి ఇవ్వగలిగిన వాళ్ళు తక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తే కొంచెం ఒప్పుకోను అనమాట. వాళ్ళు ఇవ్వగలరా ఇవ్వలేదు అనేది నా విజ్ఞతతో నేను ఆలోచించి దాన్ని బట్టి పారితోషికాన్ని నిర్ణయిస్తూ ఉంటాను. అంటే క్వాలిటీలో ఏమీ తేడా ఉండదండి. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం అనుకోండి, వాళ్ళ బడ్జెట్ 10 లక్షలు ఇస్తే అలాంటి మెటీరియల్ వాడి కట్టచ్చు. ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడికి పారితోషికానికి వచ్చే క్వాలిటీకి సంబంధం లేదు. మరి మీరు ఎంత ఎంగేజ్లో ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అలా అనిపిస్తుంది కదా ఎవరికైనా? గర్వంగా అనిపించేదండి. కాకపోతే
ఆ పేరు అనుకోకుండా వచ్చిన పేరుని నిలబెట్టుకోవడంలో ఉన్న కష్టం తెలిసిన తర్వాత ఆ గర్వం పోయిందండి. గర్వం పోయి బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ తర్వాత ఈ పేరు వస్తే ఇంకో 20 ఏళ్ళు కంటిన్యూ అయితే సరిపోద్ది. కానీ 20లో ఈ పేరు వచ్చింది కాబట్టి ఇంకో 40 ఏళ్ళు ఖచ్చితంగా ఈ పేరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే కష్టపడాలి, ఆ బాధ్యత ఉండాలి, తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇవన్నీ చూసుకుని ఆ గర్వం అన్నది అప్పట్లోనే పోయిందండి. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు సాలూరు రాజేశ్వరరావు గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళలో ఎవరు నచ్చుతారు? ప్రజెంట్ వాళ్ళలో కీరవాణి గారు అండి. ఒకప్పుడు చూసుకుంటే శ్రీశ్రీ గారికి కానీ వేటూరి గారికి కానీ అవార్డ్స్ రావడం అంత జరిగింది. మరి ఇప్పుడు మన అంటే తెలుగులో సాహిత్యం అంత ఇదిగా లేదన్నా, లేకపోతే అందులో పట్టు ఏమన్నా తగ్గిపోయిందా ఏంటి? అసలు ఎందుకు ఇలా రావట్లేదు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అవార్డులు అంటే ఇప్పుడు పరీక్షల్లో ఈ లెక్కకి ఈ ఆన్సర్ వస్తే ఇన్ని మార్కులు వేస్తాం అని ఎలాగైతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, అవార్డులకు అలా ఏమన్నా ప్రాతిపదికలు ఉన్నాయనుకోండి, ఇలాంటి విలువలు ఉండాలి, ఇలాంటి పదాలు ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడున్న రచయితలు అందరం ప్రయత్నించగలం. అవార్డులు ఎలా రాస్తే అవార్డులు వస్తాయో తెలియదు, ఓకే. తర్వాత అవార్డులు రాకపోవడానికి ఇంకో కారణం నేను అనుకునేది ఏంటంటే, మన తెలుగు నుడికారం జాతీయ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని భావిస్తున్నానండి. ఎందుకంటే ఒక్కో భాషకి ఒక్కో రకమైన నుడికారం ఉంటుంది. ఒక్కో భాష ఇప్పుడు గాలి అనేది మన తెలుగులో గాలి అనేది ఎంత సున్నితంగా ఉందో తమిళ్లో కాట్రిల్ అని ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది పదం వినడానికి. అలాగే వాళ్ళకి పదాల లాలిత్యం మీద అంత పట్టు లేకపోవడం, లేకపోతే తెలుగు వాళ్ళ భావాలు వాళ్ళకి అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకి లేకపోవడం అని ఇవన్నీ జాతీయ అవార్డు రాకపోవడానికి కారణాలు అనుకుంటున్నాను. అది కాక ట్రాన్స్లేషన్ కూడా సరిగ్గా ఉండాలి కదా. ఇక్కడ తెలుగు రచయితలు రాసిన భావాన్ని కరెక్ట్గా వాళ్ళకి చేరిందో లేదో కూడా మనకి అంతగా అవగాహన ఉండదు. అది కాక అవార్డులు అనేవి ఏమాత్రం దానికి గీటరాయిలేం కాదు. తెలుగు సాహిత్యం ఇప్పుడు ఎక్కువ మంది పెట్టుకుని వినగలుగుతున్నారు, తెలుగు సాహిత్యాన్ని చాలామంది ఆదరిస్తున్నారు కాబట్టి తెలుగులో అవార్డులు రానంత మాత్రాన సాహిత్య విలువలు పొడిపోయినాయి అనడానికి లేదు. ఇప్పుడు ఈ కాలంలో కూడా సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు రాసే పాటల్లో గొప్ప తాత్వికత ఉండి, తాత్వికతతో పాటు పదాల్లో ఒక సాత్వికత ఉంటుంది. వాటిని మనం అభిమానిస్తే చాలా అవార్డులు రానంత మాత్రాన సాహిత్య విలువలు పడిపోయినాయి అని మాత్రం భావించవసరం లేదు. ఇంతసేపు అంటే మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఎన్నో విషయాలు మాకు చెప్పారు, అలాగే మా వ్యూవర్స్కి కూడా చెప్పారు. సో దానికి చాలా థ్యాంక్స్ అండి. మరి మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తారా? తెలుగు వన్ ప్రేక్షకులకి నా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ఈ సంవత్సర సౌధానికి పునాది కావాలని ఆశిస్తూ ఎప్పుడు మీ ఆదరణ, అభిమానం నా మీద ఉంటుందని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ గెస్ట్ అవర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.